ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ పని అయితే నేను స్టార్ట్ చేసేసిన. మీరు అందరు చాలా దగ్గర ఈవినింగ్ పని అయిపోయినాయా మీ అందరి? ఇక నేనైతే ఇల్లంతా ఉడిచేస్తున్నా ఫ్రెండ్స్. ఇక కిచెన్లో అయితే ఉడుస్తున్నా. ఇంకా మా బాబాయ్ అయితే స్కూల్కి వెళ్ళిండు, ఇంకా రాలేడు, వస్తాడు ఇప్పుడు. ఇంకా పాపకైతే జ్వరం వచ్చింది. కిచెన్లో బెడ్రూమ్లో అయితే ఉడిచేసిన, ఇక హాల్లో ఉడిచేస్తున్నా ఫ్రెండ్స్. మీ అందరు పనులు అయినాయా? సాయంత్రం పనులు ఛాయలు తాగిరా అందరూ? ఇంకా సాయంత్రం వేళ అందరికీ పనులే ఉంటాయి. ఇంకా లోపలైతే ఉడవడం అయిపోయింది. ఇంకా బయట ఉడిచేస్తున్నా ఫ్రెండ్స్. వాతావరణం అయితే చల్లగా ఉంది. బట్టలు కూడా కొన్ని ఆరినాయి, కొన్ని ఆరలేనట్టున్నాయి. డైలీ సాయంత్రం కూడా పొద్దున్న సాయంత్రం అయితే కంపల్సరీ ఊడుస్తా. కోతులు మాత్రం చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర అయితే. ఇంకా పైకి వెళ్ళాలంటే భయం అవుతుంది, అందుకే బట్టలన్నీ కిందనే ఆరేస్తున్నా. ఇంకా లోపల ఉడవడం అయిపోయింది. ఇంకా గేట్ బయట అయితే ఊడ్చేస్తున్నా. ఇంకా బయట ఊడవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా చేతులు కాళ్ళు అయితే కడుక్కుంటున్నా. ఇప్పుడైతే ఇక నేను చింతపండు తీసుకున్నా కదా, ఎండ పోసిన. ఇంకా ఎత్తుకరావడానికి అయితే వస్తున్నా. ఇంకా పైకి వెళ్దామంటే కోతులు ఉన్నాయి, అందుకే మా ఆటోలోనే పోసేసిన చింతపండు. బయట ఎండ రావట్లేదు, కానీ కొంచెం గాలికైనా ఆరుతుందని పొద్దునైతే ఎండ పోసిన. ఇప్పుడైతే ఎత్తుతున్నా. కొంచెం మెత్త ఉంది, ఇక కొట్టడానికి రాదు కదా, కొంచెం ఎండితే జర గట్టిగా అయితే కొట్టడానికి వస్తుందని ఎండ పోసిన. కానీ వాతావరణం అయితే చల్లగా ఉంది, ఎండ రావట్లేదు 2 రోజుల నుంచి. కోతులు మాత్రం చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అవి ఏమనుకున్నా కానీ పైకి ఊరికి వస్తున్నాయి. చాలామందిని కూడా కరిచినాయి. ఇంకా టబ్బులు అయితే నింపేసిన, ఇంకా లోపల పెట్టేస్తా, తీసుకెళ్తున్నాయి. ఇంకా తెచ్చి ఇంట్లో అయితే పెట్టేసిన. మళ్ళీ ఆరబోయాలి 2 రోజులు. ఇంకా బట్టలు ఆరిని తీసేస్తున్నా. ఇంకా ఆరనివి అయితే అట్లనే ఉంచేస్తున్నా. ఎండ రాదు కదా, ఇంకా వాతావరణం చల్లగా ఉంది కదా, పలచ ఉన్నాయి ఆరినాయి. ఇంకా షర్ట్స్ అవి ఉంటాయి కదా పిల్లలు, ఇట్లా స్కూల్ డ్రెస్సులు ఇట్లా ఆరలేవు అవి. ఇంకా మా ఆయన షర్టు పాయింట్లు ఇట్లా అవి ఏం ఆరలేవు. ఇంకా తువ్వాలలు ఇట్లా అన్నీ ఆరిపోయినాయి, అవి తీసేస్తున్నా. ఇంకా బట్టలు అయితే తీసుకొచ్చేసిన. ఇంకా చాయ్ పెడదామని పాలు వేడి చేస్తున్నా. ఇంకా మా అబ్బాయి వస్తాడు కదా స్కూల్ నుండి. ఇంకా మా పాప అయితే ఇంట్లోనే ఉంది, ఫీవర్ వచ్చింది కదా. ఇంకా పాలు వేడి చేస్తున్నా, అలాగే చాయ్ కూడా పెట్టేస్తా. ఇంకా మా ఆయనకి నాకు చాయ్ అయితే పెట్టిస్తున్నా. ఇంకా పిల్లలకైతే పాలు పోషిస్తా. ఇంకా చాయ్ పత్తి అయితే వేసేసిన. ఇక కొంచెం చక్కెర వేస్తున్నా. మేమైతే ఎక్కువ తీయవైతే తాగమండి, కొంచెం వేస్తాను నేనైతే. ఇంకా అల్లం వేస్తున్నా కొంచెం. ఈ మధ్యన ఎందుకేమో మా ఇంట్లో అందరికీ సర్దులు దగ్గులు జ్వరాలు అలాంటివి అవుతున్నాయి, అందుకే కొంచెం చాయ్లో అయితే అల్లం వేస్తున్నా. చాలామందికి కూడా జలుబులు దగ్గులు బాగా వస్తున్నాయి. సమ్మర్ అయినా కానీ ఎందుకో మరి అందరికి అట్లా వస్తున్నాయి. ఇంకా మంచినీళ్ళు అయితే తాగడానికి కొన్ని పోస్తున్నా, జగ్గులో పంపుతున్నా.
ఇంకా ఛాయ్ తాగముందు నీళ్ళు తాగడం అయితే నాకు అలవాటు అండి. అందుకే ఫస్ట్ నీళ్ళు తాగినాకనే ఛాయ్ తాగుతా. మార్నింగ్ అయినా ఎప్పుడైనా సరే, ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా వాటర్ తాగినాకనే ఛాయ్ తాగుతా నేను. ఇంకా పాలైతే పొంగొస్తున్నాయని తిప్పుతున్నా. ఇంకా ఛాయ్ కూడా రెడీ అయిపోతుంది. ఛాయ్ ఏందండి, గ్యాస్ అయితే ఆఫ్ చేసేసిన. ఇంకా ఛాయ్ అయితే వస్తున్నా మా ఆయనకు నాకు. మీరు అందరు ఛాయ్ తాగిరా ఫ్రెండ్స్? ఇంకా పాలు పొంగుతున్నాయని మంట స్లిమ్లో పెట్టేసిన. మా ఆయనకైతే ఇక ఛాయ్ ఇచ్చేసిన. నేను బయట కూర్చొని తాగుతున్నా. చల్లగా ఉంది కదా వాతావరణము. లోపలైతే వేడవుతుంది, బయట అయితే చల్లగా ఉందండి వాతావరణం. అందుకే బయట కూర్చున్నా నేను. ఇంకా ఛాయ్ తాగేసిన కదా, ఇంకా కొన్ని బౌళ్ళు ఉన్నాయి, అన్నీ తోమేస్తున్నా. ఇంకా బయట కూర్చొని తోముదామంటే కోతులు భయము, ఏడ మీద పడతాయని భయం వేస్తుంది. ఇంకా కొన్ని ఉంటే ఇక సింక్లోనే కడిగిస్తా, ఎక్కువ ఉంటే బయట వేసుకొని కడుగుతా. ఇంకా గిన్నెలన్నీ కడుక్కుంటా అయితే బాసాల స్టాండ్లో అయితే వేస్తున్నా. కింద బకెట్ పెట్టినా అన్ని వాటర్ అవుతాయి కదా, అందుకే వాటర్ బకెట్లో నడిస్తేనే ఇంకా బకెట్ పెట్టి స్టాండ్ పెట్టేసిన. తోముకుంటా అన్నీ అందులో వేసేసిన. మా అబ్బాయి అయితే వచ్చేసిండు స్కూల్ నుండి. ఇంకా హాఫ్ డే నుంచి కదా, టైం వచ్చేసి 4:30 అవుతుంది. ఇంకా కాలు చేతులు కడుక్కుంటాడు. నేనైతే మొహం కడుకొచ్చుకున్నా, ఇంకా బాసనలు కడిగేసి నేనైతే ఫ్రెష్ అప్ అవుతున్నా ఫ్రెండ్స్. ఫ్రెష్ అప్ అయిపోయినా ఇంకా మా అబ్బాయికి అమ్మాయికి పాలైతే పోస్తున్నా. ఇంకా పాలలో అయితే బెల్లం వేసి ఇస్తాను నేను. ఇంకా పిల్లలకు పాలైతే ఇచ్చేస్తున్నా. మా అమ్మాయి అయితే ఇక ట్యూషన్కి రెడీ అయింది. స్కూల్ వెళ్ళలేదు కదా, ట్యూషన్కి వెళ్తాం మమ్మీ అన్నది. సరే వెళ్ళమని చెప్పిన. ఇంకా అబ్బాయి అయితే రెడీ అవ్వడానికి వెళ్ళిండు. ఇంకా అబ్బాయికి పాలు కుర్చీ మీద పెట్టేసిన. ఇంకా ఆమె అయితే తాగుతుంది పాలు. ఇంకా ట్యూషన్ బ్యాగ్స్ అయితే ఇంకా పిల్లలైతే ట్యూషన్ బుక్స్ పెట్టుకున్నారు కదా, జిప్స్ పెట్టుకోవడం మర్చిపోయారు వాళ్ళు. అందుకే నేనైతే జిప్స్ పెట్టేస్తున్నా. ఇంకా వాటర్ బాటిల్లో వాటర్ వేయమని పోసేసిన. ఇంకా పిల్లలు ఇద్దరిని అయితే ట్యూషన్ పంపిస్తున్నా. మమ్మీ అక్కడ కోతులు కుక్కలు ఉంటున్నాయి రా మమ్మీ అందాకంటే సరే అని వెళ్ళిన. మా గల్లీలోనే చెప్తారు. ఇంతకుముందేమో వేరే ట్యూషన్ వెళ్ళేవాళ్ళు, ఇప్పుడైతే మా పక్క గల్లీలోనే వెళ్తున్నారు. చాలా దూరం అవుతుంది అక్కడ అని పంపించట్లేదు.